ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్‌టైన్‌మెంట్ కోసమో, లేకుంటే మహిళలు ఎట్లా కొట్లాడతారో, గొడవ పడతారో చూడడం కోసము రోజు డైలీ సీరియళ్ళ మీదే ఆధారపడాల్సిన అవసరం లేదు. దాని స్థానంలో ఇప్పుడు మనకు బస్సుల్లో మహిళలు కొట్టుకుంటున్నారు చూడండి. కొట్టుకోవడాలు, తిట్టుకోవడాలు. ఇది కూడా ఒక డైలీ సీరియల్ లాగా ఈ స్టేజ్ దగ్గర మొదలైతే మరో పోలీస్ స్టేషన్ దగ్గర బస్సు ఆపేంత వరకైనా, లేకుంటే మరో స్టేజ్ దగ్గర బస్సు ఆపేంత వరకైనా కంటిన్యూయస్‌గా కొట్టుకుంటూ ఉన్నారు. జుట్లు పట్టి కొట్టుకుంటున్నారు, చెప్పులతో కొట్టుకుంటున్నారు. తాజాగా చూసాం. లేటెస్ట్ ఆ విజయనగరం బొబ్బిలి దగ్గరంట ఒక బస్సులో నీ పాసుకుల ఈ పక్క ఒక 6, 7 మంది, ఆ పక్క 6, 7 మంది మొత్తం అంతా యుద్ధంలో రణరంగమే. భూతల దాడులు చేసుకున్నట్లే ఉంది 2 దేశాల సైనికులు. ఎగిసెగిసి. అయితే ఇందులో 14 సంవత్సరాలు ఒక బాలిక తీవ్రంగా గాయపడింది. ఆసుపత్రికి తీసుకెళ్ళి అత్యవసర వైద్యం అందిస్తున్నారు అని కూడా బ్రేకింగులు చూసాం. అయితే ఆ వీడియోలో చూస్తే ఆ 14 ఏళ్ల బాలికని ఎగిరెగిరి కొడుతుంది. ఆ వీడియోలో చూస్తే 14 ఏళ్ల బాలిక ఎగిరెగిరి కొడుతూ ఉంది. నిజంగానే ఈ మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం వల్ల ఓవరాల్‌గా మంచి జరుగుతుందా? లేకపోతే చెడు జరుగుతుందా? అసలు సేవల్లో నాణ్యత ఏమైనా కనిపిస్తూ ఉందా? టికెట్ కొని బస్ ఎక్కిన పురుష ప్రయాణికుల పరిస్థితి ఏంటి? కనీసం కూర్చునే అవకాశమైనా ఉందా? స్టాండింగ్‌లో ఉండి ఏమైనా తగిలినా దాన్నో పెంట చేస్తారు. అదొక పెద్ద తలనొప్పి గొడవ చేస్తారు. సరే కొందరు దరిద్రులు ఈ విధంగా కావాలని చేసే వాళ్ళ గురించి నేనేమి ఇక్కడ ప్రస్తావించట్లేదు కానీ జనరలైజ్ చేసి. తగిలినా సీటు ఇవ్వనియరు, దిగనియరు, ఎక్కనియరు. మొత్తం 60-70% మొత్తం మహిళలతోనే. ఇందులో మళ్ళీ అనవసర ప్రయాణాలు ఏమీ ఉండడం లేదంటారా? అన్నీ అత్యవసరమైన ప్రయాణాలు, అవసరమైన ప్రయాణాలే ఉంటాయంటారా? అనవసరమైన ప్రయాణాలు కూడా బస్సుల మీద ఒత్తిడి పెంచట్లేదా? బస్సులేమో ఎక్కువ పెంచట్లే. వీళ్ళేమో పెరిగిపోయారు. జనాలు పెరిగిపోయారు. పురుషులకు ప్రయాణించే అవకాశం కూడా దక్కట్లేదు. ఈ బస్సులో మళ్ళీ విపరీతమైన కొట్టుకోవడాలు. నిజంగా ఈ ఉచిత బస్సు సౌకర్యం వల్ల దీని ద్వారా సాధించే మహిళా సాధికారత ఏంటో నిజంగా అర్థం కాలేదు. కానీ మహిళలు కొట్టుకుంటూ చూసే జనాలకు ఎంటర్టైన్మెంట్. ఆ బస్సులో ఎవరైనా నాలాంటోడో లేకుంటే నాలాంటి మైండ్ సెట్ మీకు చూసి నవ్వుకోవడం తప్ప మనం ఏం చేస్తాం? అబ్బో ఆ రోడ్డు మీద కొట్టుకోవడాలు, ఈ బస్సుల్లో కొట్టుకోవడాలు చూస్తే ఏం కసుందరా దీని అమ్మ జీవితంలో మొత్తం మీద వీళ్ళకు ఉన్నటువంటి గోల్స్, వీళ్ళకు ఉన్నటువంటి టార్గెట్, జీవితాశయం అటువంటి దాంట్లో వీళ్ళకి కసి ఉందో లేదో నాకైతే తెలియదు. కానీ ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళ మీద అబ్బో తిట్టడాలు, కొట్టుకోవడాలు పోతే ఎంత అసహనకరమైన సమాజం చుట్టూ ఉంది, ఎంత అసహ్యకరమైనటువంటి జనాలు చుట్టూ కనిపిస్తారు. ఈ బస్సుల్లో కొట్లాడుకునే వాళ్ళని చూస్తే అర్థమవుతుంది. అరే మన చుట్టూ జనాలు ఉన్నారు, వాళ్ళకి అసౌకర్యం కలగకూడదు, మినిమం సెన్స్ ఉండాలి. సరే సీటు వాళ్ళదో వీళ్ళదో ముందు అరే మొత్తగా ముసలి ఉన్నారనుకున్నప్పుడు కాసింత వాళ్ళకి సీట్ ఇవ్వడమో ధర్మం. కానప్పుడు ఎవరు ముందు ఎవరు అనుకొని నిలబడాలి, చేయాలిపోతూ ఉండాల్సి ఉంటుంది. అండర్స్టాండింగ్ లేకుండా అరే ఎంతెంతమంది కొట్టుకుంటారు అనుకున్నారు ఈ పక్క ఆ పక్క కలిసి. ఓ నాకు ఒకసారి భయం వేస్తుంది. బస్సులో కొట్టుకుంటున్నారు. రేపేమైనా కనుక అసెంబ్లీలో పార్లమెంట్లో ఈ సంఖ్య కనుక పెరిగి 3వ వంతుకు వచ్చి కొంపదీసి అక్కడ కనుక కొట్టుకొని ఏమన్నా కనుక చట్టసభలో పరువు తీస్తారని చెప్పి భయం వేస్తుంది ఒక్కోసారి. అంతగానం ఎగబడి కొట్టుకుంటూ ఉంటారు. మొన్న చూసాం కదా, ఒక పోలీస్ కానిస్టేబుల్ భార్య అట ఒక బస్సుని 8 కిలోమీటర్లు చేసి డ్రైవర్ని మెట్టి తీసుకొని కొడుతున్నారు. మెట్టి తీసుకొని కొడుతుంది. అదే మెట్టి అంటే చెప్పు తీసుకొని కొడుతుంది. మెట్టితో రపరప కొడతానే ఉంది. నాకు తెలిసి ఉచిత ప్రయాణాలు అంటే తీసేస్తే సగం ఏమన్నా ప్రశాంతత వస్తుందేమో ఈ బస్సు డ్రైవర్లకు బస్సులో ప్రయాణం చేసే వాళ్ళకి. సీరియస్లీ ఎంత దారుణమే. ఏం కొట్టుకుంటున్నారా అసలు కామన్ సెన్స్ లేకుండా. ఛీ.